ఆత్మలన్నిటినీ సృష్టించిన దేవుడు ఆయన అయినప్పుడు, ఆయన నీకు అన్యాయం చేసినట్టు నీకు ఒకవేళ పైరూపంలో అనిపించినా, నీకు చేసిన గాయంలో కూడా ఆయన న్యాయమే చేస్తాడు. యోబు జీవితంలో జరిగినది న్యాయమా అన్యాయమా? గొప్ప భక్తి చేస్తున్నాడు, శ్రమ పొందాడు. పైరూపంగా చూస్తే యోబుకు చాలా అన్యాయం జరిగింది అనిపిస్తుంది ఈ లోక న్యాయంతో. కానీ మీకు తెలుసా, యోబుకు ఈ లోక న్యాయంతో అన్యాయంలాగా కనబడుతుండవచ్చు, కానీ యోబు జీవితం వల్ల దేవునికి మహిమ కలిగింది. సంఘానికి ఎన్నో రహస్యాలు అందేటట్లు యోబు గ్రంథం రాయబడింది. యోబు వల్ల సాతాను సిగ్గుపడ్డాడు. యోబు వల్ల కొన్ని వందల వేల మంది అమాయకులు సాతాను చేతుల్లోంచి తప్పించబడ్డారు. సార్వత్రిక సంఘానికి ఒక ఆశీర్వాదకరమైన దీపం యోబు. ఇలా ఆలోచిస్తే యోబుకు జరిగింది నష్టం కంటే కూడా పరలోకంలో మహామహిమ దొరికింది యోబుకి. 1000 సంవత్సరాలు ప్రార్థన చేసినా సరే దొరకనిది, 1000 సంవత్సరాలు బ్రతికి నీతిగా ఉన్నా సరే దొరకనిది, దేవుని మహిమ కొరకు నలిగిపోతే దొరుకుతుంది. దేవుని నుండి అన్ని పొందడం మాత్రమే ఆశీర్వాదం కాదు, దేవుని మహిమార్థమై దేవుని చిత్తము కొరకు వందల వేల మంది వెలగడం కొరకు నువ్వు నలిగి విరగడం కూడా ఆశీర్వాదమే. ఆమేన్. దేవుని మహిమ కొరకు నీకు అన్యాయం జరిగితే అది కూడా న్యాయమే. ఈ లోక న్యాయాల రీత్యా చూస్తే అది అన్యాయం కావచ్చు, కానీ పరలోక చట్టం రీత్యా చూస్తే నువ్వు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు.